కర్నూలులో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. తిరుపతిలో చైర్మన్ బస చేసిన హోటల్ దగ్గరికి పోయి లేడీస్ అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మీరు ఇటువంటి వీడియోలతో దొరికినాక కూడా మీరు చైర్మన్గా పదవికి అనర్హులు, మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు పోయి ధర్నా చేసి అటువంటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం చాలా అన్యాయమైన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మీకు కేవలం ప్రజలకు చెప్పడానికి శ్రీరంగ నీతిలో లేకుంటే మీరు కూడా అవలంబించడానికే ఉండాయా అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ మేమంతా చంద్రబాబు నాయుడు నేను చాలా భక్తిపరుని, ఎవరిని స్పేర్ చేయను అది ఇదని. ఇంతకంటే ఘోరమైంది ఏముంది? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండాయని ఆ విధంగా దొరికితే కనీసం తీసేను కూడా లేని పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచన. అదే మా జగన్మోహన్ రెడ్డి సినీ యాక్టర్, అతను మనం ఎస్సీబీసీ ఛానల్కు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక లేడీస్ అశబ్దంగా ప్రవర్తించినాడనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దేవాలయాల మీద అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి పొరపాటున కూడా అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అటువంటి వాళ్ళను ఉంచకూడదు అనేది నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. కనీసం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వీడియోలు దొరికి అన్నీ దొరికినా కూడా ఫస్ట్ ఏమో ఇది ఫేక్ వీడియో అని చెప్పింది, మళ్ళీ దాంట్లో లేదు మార్పింగ్ చేసినారు అదేమో, తర్వాత దాంట్లో తప్పేముంది అని ఒరిజినల్ వీడియోని తేల్చిన తర్వాత తప్పేముంది అని చెప్పి. అంటే ఇటువంటి నాయకులు ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనికొస్తారా రారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు అనుకునే వాళ్ళు ప్రజలకు ఏ మాట చెప్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. మాకు ఒక చట్టం, ప్రజలకు ఒక చట్టం అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఏదైతే శ్రీరంగ నీతులు చెప్తున్నామో మనం ఖచ్చితంగా దాన్ని మనం ఆచరించిన తర్వాతనే ఇంకొకరు చెప్పాలంటే మేము శ్రీరంగ నీతులు చెప్తాం. మేము చేయాల్సింది దూరేది మనం ఓటు అనేది మనకు అందరికీ తెలుసు. మేము ఆ పని చేస్తామంటే ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చైర్మన్ వచ్చిన తర్వాతనే లడ్డు విషయం ఇవన్నీ మాట్లాడడం జరిగింది. మనం ఒక్కసారి లడ్డు నెయ్యిలో కల్తీ కలిసింటే కనీసం ఒక్కరైనా కంప్లైంట్ చేసినారా? అదే మీ గవర్నమెంట్లో విశాఖపట్నం శ్రీకాకుళంలో పాలు కల్తీ అయితే మంది చనిపోవడం జరుగుతుంది. అంటే కల్తీ జరిగితే ఖచ్చితంగా బయటపడే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు కనీసం ఒక్కరు కూడా రిపోర్ట్ చేయలేదంటే ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్లో మేము కల్తీ లేకుండా కరెక్ట్గానే మనం ప్రసాదాలు అవన్నీ చేయడం జరిగింది. ఆ రోజు చేసిన ప్రసాదాలన్నీ కూడా ఆర్గానిక్, మనం ఏదే బియ్యం ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు చేయలేకుండా చెప్పమని చెప్పండి.
ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో ఆ రోజు ఆర్గానిక్ మనం అన్నీ కూడా వస్తువులన్నీ తీసుకొని వచ్చి మొత్తం దేవునికి నైవేద్యం పెట్టే దాంట్లో కూడా ఒక డోనర్ ముందుకొచ్చి మొత్తం చేయడం జరిగింది. మనం తిరుపతి దేవస్థానం నుంచి కాదు, ఒక డోనరు మొత్తం వచ్చి మొత్తం ఆ ప్రసాదాలన్నీ కూడా డోనరు డబ్బులు ఇవ్వడం జరిగింది. అటువంటిది కూడా ఆ డోనర్ని ఇప్పుడు లేకుండా తీసేయడం జరిగింది, ఇవ్వకుండా కూడా. అంటే తెలుగుదేశం నాయకులు మాకు ఏదైనా సరే అన్నీ దోచుకోవడానికి అవకాశం ఉండాలి. ఎవరు భక్తులు ఇచ్చేది, ఎవరన్నా దాతలు ఇస్తే దాంట్లో మనం ఏం చేయడానికి ఉండదనే ఉద్దేశంతోనే తిరుపతి దేవస్థానంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా చూడండి. మందు దొరికే పరిస్థితి ఉంది, నాన్ వెజ్ దొరికే పరిస్థితి ఉంది, ఇంకా విజిలెన్స్ల పరిస్థితి, ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడడానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఎస్సీబీసీ ఛానల్ చైర్మన్గా ఉండే అతన్ని బయటకు వస్తానే అతన్ని రిమూవ్ చేసినాడో, మీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే ధైర్యం కూడా మీకు లేదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోమని చెప్తాను. మీరు బీవీ నాయుడు గారిని ఇమ్మీడియట్గా తీసేస్తే తిరుపతి దేవస్థానం ఒక పవిత్రత కాపాడే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇమ్మీడియట్గా చేయాలి. మీరేదో ప్రజలకు చెప్పే శ్రీరంగ నీతులు కాదు, కానీ మీరు కూడా ఆ శ్రీరంగ నీతులు మీరు కూడా మనం ఆచరిస్తేనే మనం రాజకీయ నాయకులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఆచరించమని విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైతే లేడీస్ మీద ఎస్సీ కేసు పెట్టినారో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రద్దు చేసి, ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక నాయకుడిని నిలదీసి అడగడానికి హక్కు ఉంది. అంటే మీరు ఇవన్నీ చేసినారు, మీరు ఎందుకు కొనసాగుతారని అడిగితే నువ్వు ఏదో ఒకటి చెప్పి పంపేయాలి, లేకుంటే బయటికి రాకుండా రొంచేపు ఎవరైనా ధర్నా చేసేవాళ్ళు తప్ప వచ్చి వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టి మళ్ళీ ఎవరు కూడా దీని మీద ఏం చేయకూడదు. అంటే మీరు ఇట్లా అణిచివేసే కార్యక్రమాలు ఇంకా ప్రజలు తిరగబడే పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా బీఆర్ నాయుడు మీద చర్య తీసుకోమని తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు.